భగవద్గీత సమస్త సమస్యలకు పరిష్కారం. ఈరోజు నేను మన భారతీయ సంస్కృతికి తలమానికమైన, ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టిన ఒక అద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడడానికి ఇక్కడ నిలబడ్డాను. అదే శ్రీమద్ భగవద్గీత. మిత్రులారా, చాలామంది అనుకుంటారు భగవద్గీత అనేది కేవలం పూజ గదిలో ఉంచి పూజించాల్సిన పుస్తకం అని, లేదా వృద్ధాప్యంలో చదవాల్సిన పుస్తకం అని. కానీ అది నిజం కాదు. భగవద్గీత ఒక మత గ్రంథం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎలా బ్రతకాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి, విజయం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి అని నేర్పించే ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం మన భగవద్గీత. గీత పుట్టుక ఒక యుద్ధం. ప్రపంచంలో ఏ గ్రంథమైనా ప్రశాంతమైన ఆశ్రమంలోనూ, నది ఒడ్డునో, చెట్టు కిందనో రాయబడి ఉంటుంది. కానీ భగవద్గీత మాత్రం రణరంగంలో, కత్తుల శబ్దాల మధ్య, చావు బతుకుల మధ్య పుట్టింది. కురుక్షేత్ర యుద్ధంలో తన తాతలను, గురువులను, బంధువులను చూసి అర్జునుడు కుప్పకూలిపోయినప్పుడు అతనిలో ధైర్యాన్ని నింపడానికి శ్రీకృష్ణ పరమాత్మ అందించిన దివ్య ఔషధమే ఈ గీత. ఈరోజు మన జీవితం కూడా ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటిదే. మనకు నిత్యం ఎన్నో సమస్యలు, భయాలు, ఆందోళనలు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు మనకు దారి చూపించేది ఈ భగవద్గీతే. కర్తవ్య నిర్వహణ. గీతలో కృష్ణుడు చెప్పిన ప్రధాన విషయం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పని చేయడం మీదే నీకు అధికారం ఉంటుంది, ఫలితం మీద కాదు అని అర్థం. ఈ రోజుల్లో విద్యార్థులమైన మనం చదువు మీద శ్రద్ధ పెట్టడం కంటే మార్కులు తక్కువ వస్తాయేమో అని భయపడటానికే ఎక్కువ సమయం గడుపుతున్నాం. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. కానీ గీత ఏం చెబుతోందంటే, నీ వంతు కష్టపడు, ఫలితాన్ని దేవుడికి వదిలేయి. ఫలితం గురించి ఆశించకుండా చేసే పనిలో ఏకాగ్రత ఉంటుంది. విజయం దానంతట అదే వస్తుంది. మానసిక ప్రశాంతత. నేటి ఆధునిక యుగంలో మన దగ్గర అన్నీ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, డబ్బు ఉంది. కానీ లేనిదల్లా ఒక్కటే, మనశ్శాంతి. చిన్న చిన్న కష్టాలకే కృంగిపోతున్నాం, ఆత్మహత్యల దాకా వెళ్తున్నాం. భగవద్గీత మనకు స్థితప్రజ్ఞత గురించి నేర్పిస్తుంది. అంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా రెండింటినీ సమానంగా స్వీకరించడం. ఈ గుణం అలవర్చుకుంటే మనిషికి డిప్రెషన్ అనేదే ఉండదు. విశ్వవ్యాప్త ఆదరణ. మిత్రులారా, భగవద్గీత కేవలం భారతీయులకే కాదు, ఇది మానవాళి మొత్తానికి సొంతం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, మహాత్మా గాంధీ, హెన్రీ డేవిడ్ థోరో వంటి గొప్ప గొప్ప మేధావులు తమకు సమస్య వచ్చినప్పుడు గీతను చదివి పరిష్కారం పొందామని చెప్పారు. నేడు హార్వర్డ్ వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మేనేజ్మెంట్ పాఠంగా గీతను బోధిస్తున్నారు. విదేశీయులు సంస్కృతం నేర్చుకుని మరీ దానిని పారాయణం చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మనం పక్కన పెడుతుంటే ప్రపంచం దానిని నెత్తిమీద పెట్టుకుంటోంది. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, భగవద్గీతను కేవలం పవిత్ర గ్రంథంగా చూసి దూరం పెట్టకండి. దాన్ని ఒక మంచి స్నేహితుడిలా దగ్గర చేసుకోండి. రోజుకి ఒక్క శ్లోకమైనా చదవండి, దాని అర్థాన్ని తెలుసుకోండి. అర్జునుడికి రథసారథిగా ఉండి కృష్ణుడు ఎలాగైతే విజయాన్ని అందించాడో, గీతను చదివే ప్రతి ఒక్కరి జీవితానికి ఆ కృష్ణుడే సారథిగా మారి విజయాలను చేరుస్తాడు. మన ధర్మాన్ని మనం